ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ధాన్యము వలె అంటే మరి సమృద్ధితోనూ, మరి ద్రాక్ష చెట్టు వలె వికసింతురు అంటే ఆరోగ్యముతోనూ దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి ఫలించే ప్రతి చెట్టులో దేవుడు విత్తనం అనేది దయచేసిండు. మరి ఏ విత్తనము విత్తుతామో భూమిలో, మరి అదే ఒక చెట్టు దాని ఫలమును, దాని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. మరి మనకు ఆరోగ్యం కలగాలన్నా, మరి సమృద్ధిలో జీవించాలన్నా, మరి మన శరీరములో ఎలాంటి విత్తనాలు ఉన్నాయని గ్రహించుకోవాలి. మరి దాని ద్వారానే మనము ఫలిస్తాము. మరి మనము ఫలాలు చూసినట్లయితే, మరి యేసయ్య చెప్పిన ఫలాలు ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, మరి ఆశా నిగ్రహము, ఇవన్నీ ఫలాలే. మరి దీని ద్వారానే దేవుడు మరి మనకి ఆశీర్వాదం అనేది మన శరీరంలో అభివృద్ధి పరుస్తుంది. ఫలాలే గొప్పగా మనని ఎదుగులాగా చేస్తుంది. మరి మనని పాడు చేసే విత్తనాలు కూడా ఉంటాయి. మరి క్షమించలేని గుణము, అసూయ, పాపము, కోపము, బలహీనతలు, చెడు అలవాట్లు, మోసపు మాటలు, గర్వము, ఇలాంటి విత్తనాల ద్వారా మరి మనము ముందుకు వెళ్ళలేము. మరి ఆశీర్వాదము కలగదు. మరి వీటన్నిటిని జయించడం వల్ల, వాటి గురించి ప్రార్థించడం వల్ల అసాధ్యం అంటే ఏది లేదు. ప్రతిదినం మరి ప్రతి ఆశీర్వాదము లేని విత్తనములన్నీ దేవుడు మరి ఫలించకుండా చేస్తాడు. ఫలాలే మనని అభివృద్ధి పరిచి మరి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తే కనుక మనము ధాన్యము వలె దేవుడు చెప్పినట్టుగా మరి ధాన్యము వలె మొలిచి మరి ద్రాక్ష చెట్టు వలె వికసించులాగా దేవుడు మనందరిని ఆశీర్వదించడానికి తన బలాన్ని సమకూర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. మరి ఆశీర్వాద విషయములో, మరి అభివృద్ధి విషయంలో, ఆరోగ్య విషయంలో ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాటి విత్తనములను ఎలా ఫలించాలో మాకు తెలియజేసావు తండ్రి. మరి ఫలించకుండా మాలో ఉన్న ప్రతి వేరుని నువ్వు తీసివేసినందుకు వందనాలు. మరీ ఎక్కువగా ఫలించేలాగా మరి మాలో తండ్రి మరి మంచి ఫలములని దయచేయి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలన్న ప్రతి మరి ఫలమును మాలో అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని తొలగించి నీవే మాలో ఫలించులాగా, వికసించులాగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఫలాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీ జీవితంలో ప్రార్థించి ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుందురుగాక. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు ఎప్పుడు మరి సంతోషముతో సమాధానంగా ఉందురుగాక. ఆమేన్.